ఈరోజు అనంతపురం జిల్లాలోని కలెక్టరేట్లో పోషణ అభియాన్ కార్యక్రమం 2024 ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్క మహిళ కూడా పోషకాహారం ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకొని మంచిగా ఈ సమాజంలో తిరగాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. మరీ ముఖ్యంగా కూడా గర్భంతో ఉన్నటువంటి మహిళలకు, అలాగే చిన్నపిల్లలు కలిగినటువంటి మహిళలకు, కిషోర బాలికలకు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ లాగా కూడా చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా కూడా ఇప్పుడున్నటువంటి పిల్లలు ఈ సమాజంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాలి అని అంటే వాళ్ళకి మానసిక స్థైర్యము, శారీరక దృఢత్వం అనేది చాలా అవసరం. కాబట్టి ఖచ్చితంగా కూడా మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని అమ్మాయిలకు అలాగే అబ్బాయిలకు అందించాలి. మరీ ముఖ్యంగా రాగి కానీ, జొన్న, అలాగే కొర్ర, గుడ్లు, పాలు ఇటువంటివన్నిటిని కూడా అందించి వాళ్ళ ఈ సమాజానికి దృఢమైన యువతగా కూడా అందించేలాగా మరి కీలక పాత్ర తల్లిదే ఉంటుంది. కాబట్టి గర్భంతో ఉన్నప్పుడే ఎనీమియా రాకోకుండా కూడా వారు ఎక్కువగా కూడా పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకొని పండంటి బిడ్డకు జన్మనిచ్చి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని కూడా కోరుకుంటూ, అలాగే ఈ నెలంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేశారు. నెల అనేది కాకోకుండా ప్రతిరోజు కూడా మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు కాబట్టి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా టైం టు టైంకి ఆహారం తీసుకోవడము, ఇలాంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆకుకూరలు, గుడ్లు ఇటువంటివన్నీ తీసుకొని మెరుగైన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కూడా చేస్తూ ఉన్నాము. ICDS వారు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా కూడా నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న గారు కూడా పాల్గొనడం జరిగింది. డిప్యూటీ మేయర్ గారు, అలాగే అనంతపురం MP గారు కూడా పాల్గొన్నారు. మహిళలకు మరొక మారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. పోషకాహార లోపంతో ఆరోగ్యంగా క్షీణించేదానికంటే పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యవంతులుగా ఈ సమాజంలో తిరగాలని కూడా కోరుకుంటున్నాము.